ఒక చిప్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంటుంది. అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఒక స్మార్ట్ ఫోన్ కొనే ముందు మనం అందులో ప్రాసెసర్ చూస్తుంటాం. ప్రాసెసర్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే పవర్ పర్ఫార్మెన్స్ ఏరియా, PPA అంటారు. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండ్ వన్ ఆఫ్ ద నీడ్ఫుల్ ఇండస్ట్రీ టు ద కరెంట్ జనరేషన్. ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో మనకి VLSI లో మనకి చాలా డెప్త్ ఉంది నేర్చుకోవడానికి. ఒక చిప్ తీసుకుంటే దాంట్లో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ లే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ షుడ్ బి ఆన్ జీరోస్ అండ్ వన్స్. ట్రైనింగ్ లక్షన్నర అంటున్నారు. సాఫ్ట్వేర్ లో చూసుకుంటే 25,000, ఇంకా మార్కెట్ లో 500కి 1,000 రూపాయలు కూడా కోర్సులు అమ్ముతూ ఉంటారు. ఎందుకలా? కోర్ కంపెనీస్ కాలేజెస్ ని విజిట్ చేయకపోవడానికి ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఫోన్స్ కొంటూ ఉంటారు మార్కెట్ లో, చైనీస్ మోడల్స్, యాపిల్ ఇంకా సామ్సంగ్ కానీ. ఈ వీటిలో కాస్ట్ డిఫరెన్స్ ఎందుకని ఇంత ఉంటుంది? వాట్ వుడ్ బి ద యాక్చువల్ మేకింగ్ కాస్ట్ ఫర్ దెమ్? ఎందుకంటే మనకి 1,00,000 ఆ పైన దొరుకుతుంటాయి మొబైల్స్. టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ PSMC ఈ రెండు కంపెనీస్ కొలాబరేషన్ తో నియర్లీ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ చిప్ ప్రొడ్యూసింగ్. 98.3 FM అన్నారు కదా, అసలు ఈ 98.3 ఫ్రీక్వెన్సీ అని తెలుసు. ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే ఏమైతుంది, ఈ ఫ్రీక్వెన్సీ తక్కువ అయితే ఏమైంది? హై ఫ్రీక్వెన్సీస్ మనం దేని అనొచ్చు అంటే మొబైల్ టవర్స్. మనం ఎయిర్టెల్, జియో వాడుతుంటాం కదా, 4G 5G టెక్నాలజీస్ ఇవి. చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంది, ఈ 4G 5G టవర్స్ మన ఇంటి పైన పెట్టించుకుంటే కొంతమంది క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్తే, ఇంకొంతమందికి పిల్లలు పుట్టట్లేదని కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. సో వాట్ వుడ్ బి ద యాక్చువల్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ లైఫ్? కింద ఉన్న బిల్డింగ్ వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే సిగ్నల్ ప్రాపగేషన్ డైరెక్షన్. సో అది ఇంటి కిందకి కాకుండా ఆ డైరెక్షన్ అనేది చుట్టుపక్కల సరౌండింగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంటది. ఒక లైసెన్స్ ఒక డివైస్ లో వేసుకోవాలంటే 5-6 లక్షలు కావాలి. కరెక్ట్. ఒక టూల్. ఎస్. హే, హలో, నమస్తే. ఈ పాడ్కాస్ట్లో మనం అన్ని పాడ్కాస్ట్లో కెరీర్ రోడ్ మ్యాప్ గురించే కాకుండా ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడడం, అండ్ ఆ విషయాలన్నీ మనకి యూస్ఫుల్ అయ్యే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అలానే నాకు ఇంకొక విషయం తెలిసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లక్షల జీతాలు తీసుకుంటారు అనేది ఎంత నిజమో, వీళ్ళకంటే ఇంకా ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళే VLSI ఇంజనీర్స్. అసలు ఈ VLSI ఇంజనీర్ ఎలా అవ్వాలంటే ఏమేమి చేయాలి, అదంతా మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ రమేష్ పావులూరి. హాయ్ రమేష్. యా, హాయ్ విజయ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్. Yeah, it's my pleasure to be here. నేను ఈ పాడ్కాస్ట్ సిరీస్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ని తీసుకొచ్చి ఐల్ బి డూయింగ్ ద పాడ్కాస్ట్. బట్ నేను ఎప్పుడైతే VLSI గురించి తెలుసుకున్నాను అండ్ ద సాలరీ డిఫరెన్స్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ అండ్ ద VLSI ఆర్ హార్డ్వేర్, ఐ డెఫినెట్లీ వాంట్ యూ టు బి ఎ గెస్ట్ ఆఫ్ మై పాడ్కాస్ట్ సిరీస్. Yeah, thank you Vijay. Thank you for inviting me. And usually మీ కెరీర్ రోడ్ మ్యాప్ సిరీస్ చూస్తుంటాను. ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో ఆర్ఎల్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్లో జాబ్స్ కోసం ఫ్రెషర్స్గా అప్లై చేస్తుంటారో వాళ్ళకి ఈ కెరీర్ రోడ్ మ్యాప్ సిరీస్ అంతగానే యూజ్ అవుతుంటుంది. అండ్ ఫ్రమ్ day 1 onwards I'm one of the follower to your YouTube channel. Yeah. Thank you Ramesh. Thanks for being my strong supporter since the day one. So we'll talk your journey. We'll walk through your journey. అసలు మీరు ఈ VLSI కెరీర్లోకి ఎలా వచ్చారు? సో బేసికల్లీ నేను ఒక ప్యాషన్తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. సో రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నేను 6th class or 7th class ఆ టైం చదువుతున్నప్పుడు, సో చిన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అంటే లైక్ మన యూజువల్ రిమోట్ కార్డ్స్తో ఆడుకుంటుంటాం కదా. సో అందులో ఒక చిన్న మోటార్ ఉంటుంది. ఆ మోటార్ ఉపదీసి దానికి బ్యాటరీస్ కనెక్ట్ చేసి దాన్ని ఒక ఫ్యాన్ లా తిప్పడం, ఇట్లాంటి చిన్న టైం పాస్ కింద చేస్తూ ఉంటాం. సో నాకు అక్కడ స్టార్ట్ అయింది ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్. సో అది ఎంత దాకా వెళ్ళిందంటే ఐ థింక్ నేను 8th class లో ఉన్నప్పుడు అనుకుంటా, చిన్న సర్క్యూట్ పెద్ద వైర్లు పెట్టుకుని పెద్దగానే ట్రై చేశాను. ఆ ఇంట్లో కరెంట్ మీటర్ వెళ్ళిపోయింది. వెరీ నైస్. అక్కడ నా ఎలక్ట్రానిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. సో అక్కడి నుంచి నేను ఇంకా డైరెక్ట్ ఇంట్లో అప్లయన్సెస్ మీద ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఆపేసాను. ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఇంట్లో ఇట్లాంటి చేస్తుంటే. ఎస్. సో అట్లా ఒక ప్యాషన్తో వచ్చాను. అండ్ దాని తర్వాత యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను ఈసీ తీసుకున్నాను. అండ్ యూజువల్లీ నేను ఈసీ తీసుకునేటప్పుడు చాలా మంది నన్ను వాన్ చేశారు, లైక్ వై ఈసీ, ఎందుకు CSE తీసుకోవు అది ఇది అని. సో ఇంకొంతమంది ఏమన్నారంటే ఈసీ తీసుకున్నాడు ఓకే, బట్ అట్ లాస్ట్ మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వస్తారని చెప్పి క్రిటిసైజ్ కూడా చేశారు. బట్ నేను ఏ పాత అయితే చూస్ చేసుకున్నాను దాంట్లోనే ఉన్నాను. అండ్ నేను ఎక్కడ డివేట్ అవ్వలేదు కూడా. అండ్ మీరు చెప్పారు కదా 8th class లో నేను ఈ ఎక్స్పెరిమెంట్స్ ఆపేసాను, ఎప్పుడైతే ఫ్యూజ్ కాల్ చేశాను ఏంటిది అని. సో వెన్ యూ రీస్టార్టెడ్ దోస్ ఎక్స్పెరిమెంట్స్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ దట్ నేను డైరెక్ట్గా ఏమి టచ్ చేయలేదు. సో చిన్న స్మాల్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, లైక్ వాటర్ లెవెల్ ఇండికేటర్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు ఖాళీ టైమ్స్లో చేస్తుంటాను బీటెక్ లెవెల్లో. అట్లా.
సో ఈసీలో జాయిన్ అయ్యారు అండ్ ఐ వాంట్ బి ఇన్ ద కోర్ అండ్ యూ యాక్చువల్లీ గాట్ ఇన్ టు ద కోర్ జాబ్ యాజ్ వెల్. యూజువల్గా విఎల్ఎస్ఏ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సో బేసికల్లీ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయి. సో నేను చూస్ చేసుకున్నది విఎల్ఎస్ఏ ఇండస్ట్రీ. వై విఎల్ఎస్ఏ అంటే సో ఇందులో మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. సో మైక్రో ఆర్కిటెక్చర్ డెఫినేషన్ దగ్గర నుంచి సో చిప్ టేప్ అవుట్ దాకా. ఆఫ్టర్ చిప్ టేప్ అవుట్ దాన్ని తీసుకెళ్ళి ఒక సిస్టంలో ఇంటిగ్రేట్ చేస్తారు, అక్కడ ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇన్ బిట్వీన్ స్టార్టింగ్ మైక్రో ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఎండింగ్ చిప్ బయటకు వచ్చేంత వరకు. సో ఇన్ బిట్వీన్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఉంటాయి. సో అందులో ఎలా అంటే మైక్రో ఆర్కిటెక్చర్ డెఫినేషన్ ఒకటి, తర్వాత దానికి ఆర్టీఎల్ కోడింగ్ రాసుకుంటాం, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అని అదొక టైప్ ఆఫ్ కోడింగ్. సో దాంట్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తామంటే వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్, విహెచ్డిఎల్ ఇట్లా వాడుతుంటాం. ఇందులో ఎసిక్ ప్రొడక్ట్స్ అని ఇట్లా ఉంటాయి. సో మనం ఎసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటాం. సో దాని తర్వాత అగైన్ సో ఈవెన్ సాఫ్ట్వేర్లో అయినా సరే ఈవెన్ ఎవ్రీవేర్ ఒక సిస్టమ్ డిఫైన్ చేశాను ఆర్ఎల్స్ ఒక కోడ్ రాసామంటే దానికి ప్రాపర్ టెస్టింగ్ ప్రాసెస్ కానీ ఒక వెరిఫికేషన్ మెథడాలజీ కానీ ఉండాలి. సో సిమిలర్లీ ఇక్కడ విఎల్ఎస్ఏలో కూడా వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత డిజైన్ ఫర్ టెస్టబిలిటీ అని ఉంటుంది. అక్కడి నుంచి ఇదంతా కూడా ఒక ఫ్రంట్ ఎండ్ పోర్షన్లో ఉంటుంది. అండ్ వెన్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ పోర్షన్, సో ఇక్కడ మనకి ప్లేస్మెంట్, సో మనం చేసిన డిజైన్ ఎక్కడ ప్లేస్ చేస్తారు, మనకి ఒక చిప్ సైజ్ ఉంటుంది. సో దాంట్లో ఎక్కడ ప్లేస్ చేయాలి, ప్లేస్మెంట్, రూటింగ్, టైమింగ్ అనాలిసిస్. సో మనకి ఒక డేటా ఇక్కడ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఆన్ టైం వెళ్ళాలి. సో అలా క్లాక్ వయలేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎంత సో ఇవంతా కూడా బ్యాక్ ఎండ్లో చేస్తుంటారు. సో అట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి చిప్ ఫ్యాబ్రికేషన్. అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. సో స్మార్ట్ ఫోన్లో ప్రాసెసెస్ ఉంటాయి. ఒక స్మార్ట్ ఫోన్ కొనే ముందు మనం అందులో ప్రాసెస్ చూస్తుంటాం. సో అది గేమింగ్ మొబైల్ కా, లేదంటే నార్మల్ అప్లికేషన్ కా, లేదా జనరల్ పర్పస్ యూస్ కానీ. సో అందులో ఉండే ప్రాసెసర్ డిఫైన్ చేస్తుంది. ప్రాసెసర్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే పవర్ పర్ఫార్మెన్స్ ఏరియా, పీపీఏ అంటారు. సో ఏ ప్రాసెసర్లో ఆర్ ఏ చిప్లో అయితే ఈ 3 ఫ్యాక్టర్స్ మనకి ఎన్రిచ్గా ఉంటాయో సో అక్కడ మనకి ప్రాసెసర్ ఫంక్షనాలిటీ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో సెమీ కండక్టర్ డివైజెస్ లైక్ మనకి మొబైల్ ప్రాసెసర్స్, ల్యాప్టాప్ ప్రాసెసర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో రీసెంట్ డేస్లో ఆటోమోటివ్ అప్లికేషన్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం అటానమస్ డ్రైవింగ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడాను త్రూ విఎల్ఎస్ఏ చిప్స్ ద్వారా చేస్తూ ఉంటారు. సో మనం ఈ స్మార్ట్ ఫోన్స్ గురించే మాట్లాడుకుంటే స్మార్ట్ ఫోన్ లో ఓఎస్ వేస్తాం కదా, దట్ వుడ్ బి ద సాఫ్ట్వేర్, యాక్చువల్ సాఫ్ట్వేర్. కరెక్ట్. అండ్ ద యాక్చువల్ హార్డ్వేర్ ఏదైతే ఫోన్ ఉంటుందో అందులో చిప్స్ ఉంటాయి, కెమెరా, ఆల్ దీస్ వుడ్ బి డన్ బై ద హార్డ్వేర్ సైడ్ కదా. అండ్ ఇందులో స్పెసిఫిక్గా విఎల్ఎస్ఏ వాళ్ళు మీరేం చేస్తుంటారు? కరెక్ట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకున్న మీరు చెప్తున్నారు కదా, ఒక మొబైల్ ఫోనే నీ ప్రోడక్ట్గా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో అందులో హార్డ్వేర్ ఉంటుంది. సో హార్డ్వేర్ అంటే మనకి ఫిజికల్గా మనకు కనబడుతుంది, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది హార్డ్వేర్కి. సో ఆ హార్డ్వేర్కి అనేది మనం విఎల్ఎస్ఏ ఇంజనీర్స్ అండ్ వీళ్ళంతా చూసుకుంటారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దాన్ని డ్రైవ్ చేయడానికి సాఫ్ట్వేర్ కోడింగ్ వాడతారు. సో దాన్ని ఓఎస్ అంటారు, ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ ఇట్ సెల్ఫ్. ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అంటే సపోజ్ మీకు ఒక కార్ ఉందనుకోండి, ఆ కార్ అనేది మీకు ఒక హార్డ్వేర్ ప్రోడక్ట్ అనుకుందాం. సో దాన్ని ఎవరు డ్రైవ్ చేయాలి, ఈదర్ డ్రైవర్ చేయాలి లేదంటే ఆటానమస్ డ్రైవింగ్ ఉండాలి. సో ఇక్కడ డ్రైవర్ అనేవాడు ఎవరు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓఎస్ బిల్డ్ చేస్తుంటారు. ఆర్ ఎల్స్ ద యాక్చువల్ ఆటోనమస్ డ్రైవింగ్ ఇస్ ద యాక్చువల్ సాఫ్ట్వేర్. సో ఈ హార్డ్వేర్ అంతా మీరే డిజైన్ చేస్తూ ఉంటారు అంటే చిప్స్ ఎలా ఉండాలి, చిప్స్ లో ట్రాన్సిస్టర్స్ ఎన్ని ఉండాలి, ఉండాలి? కరెక్ట్. సో ఒక చిప్ తీసుకుంటే దాంట్లో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ లేయర్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ షుడ్ బి ఆన్ జీరోస్ అండ్ వన్స్ బైనరీ ఫార్మేట్లో. సపోజ్ ఒక ఎడిషన్ చేద్దాం అనుకోండి, సపోజ్ 3+2 తీసుకున్నాం ఎడిషన్. సో అది హార్డ్వేర్కి ఎలా అర్థమవుతుంది, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటాం. బైనరీలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈచ్ ఇన్పుట్ 0 or 1 దానికి ఇన్పుట్గా తీసుకొని అక్కడి నుంచి మనకి ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు లోపల సిమోస్, ఎన్మోస్, ఇట్లా సిమోస్ టెక్నాలజీ ఇట్లా ఉంటూ ఉంటాయి. సో వాటిలో ఏంటంటే ట్రాన్సిస్టర్స్, సిమోస్ నథింగ్ బట్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీ. ఆ ట్రాన్సిస్టర్కి ఒక ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలం, అది బైనరీ ఫార్మేట్లో, అయితే 0 or 1. ఇంకా ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆ 0ని 1ని డిఫైన్ చేయడానికి వాల్టేజ్ లెవెల్స్ చూస్తారు. సో 0 to 5 volts ఒక ఇన్పుట్ ఇచ్చామనుకోండి ఒక ట్రాన్సిస్టర్కి. సో అందులో ఒక 0 to 2.5 volts మధ్యలో ఎలక్ట్రిసిటీ సప్లై, లోపల పవర్ సప్లై జరిగితే దాంట్లో ఒక 0గా కన్సిడర్ చేసుకోవడం.
2.5 నుంచి 5 volts మధ్యలో ఉంటే అది 1 గా ట్రీట్ చేయడం ఇలా ఓకే ఉంటుంది. ఓకే అదే 10 volts అయితే 5 volts వరకు 0 అవుతుంది, 5 volts ఏమో 1 అవుతుంది. ఈ 0s and 1s తో డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇందాక మీరు అన్నారు కదా ఒక క్లాక్ ఉంటుంది విచ్ వుడ్ బి క్యారింగ్ దీస్ డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఇట్ వుడ్ బి క్యారింగ్ ద 1s and 0s లేకపోతే బేసికల్లీ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఒక 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వన్ ఈజ్ డిజిటల్ అండ్ వన్ ఈజ్ అనలాగ్. అనలాగ్ సర్క్యూట్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు బయట ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, 98.3, 93.5 వాడుతుంటాం. సో అక్కడి నుంచి ఒక స్టేషన్ నుంచి ఒక రిసీవర్కి ఎలా జరుగుతుంది ట్రాన్స్మిషన్ అంటే త్రూ క్యారియర్. ఆ క్యారియర్ ఎవరు అంటే క్లాక్ ఫ్రీక్వెన్సీ, అంటే క్లాక్ అండ్ దాన్ని మెజర్ చేసేది ఫ్రీక్వెన్సీ ఇస్తాం, ఆ క్లాక్ అనమాట. సో అది అనలాగ్ క్లాక్ ఓవర్ ద ఎయిర్ ట్రాన్స్మిట్ జరుగుతూ ఉంటుంది. డిజిటల్ ఫార్మేట్లో ఇప్పుడు మనం విత్ ఇన్ ద సిస్టంలో కూడా మనకు ఒక క్లాక్ కావాలి. సో ఆ క్లాక్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే PLL అనే ఒక మాడ్యూల్ ఉంటుంది, ఫేజ్ లాకుల్లో. సో మనకి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలి, ఎంత పల్స్ విడ్త్ ఉండాలి వాటికి. సో ఇదంతా కూడాను PLL మాడ్యూల్ ఉంటుంది. సో వాటికి ఇన్పుట్స్ ఇస్తే అది డ్రైవ్ చేస్తుంది. సో PLL కూడా అగైన్ మేమే డిజైన్ చేసుకోవాలి. సో విల్ టేక్ ఏ స్టెప్ బ్యాక్. ఇందాక మనం స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా అక్కడ PPA అన్నారు. సో నేను ఫోన్స్ కొంటూ ఉంటాను మార్కెట్లో, చైనీస్ మోడల్స్ కానీ లేదంటే యాపిల్ ఇంకా శాంసంగ్ కానీ. సో ఈ వీటిలో కాస్ట్ డిఫరెన్స్ ఎందుకని ఇంత ఉంటుంది? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక మార్కెట్కి వెళ్ళి మీ రిక్వైర్మెంట్ ఏంటిది, ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి. మార్కెట్లో మల్టిపుల్ బ్రాండ్స్ అండ్ మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్తో ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఏరియా. ఇప్పుడు ఒక మొబైల్ తీసుకున్నారు, అది ఈజీ డిశ్చార్జ్ అయిపోతుంది, అప్పుడు మీరు దాన్ని ప్రిఫర్ చేస్తారా? ఆబ్వియస్లీ చేయరు. అండ్ పర్ఫార్మెన్స్, సో సపోజ్ మీరు ఇప్పుడు ఒక హై అండ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని వాడుతుంటే అది కంటిన్యూస్గా స్టక్ అవుతుంటుంది, అది ప్రిఫర్ చేస్తారా? చేయరు. ఏరియా, సో మనం ఎప్పుడు కూడాను ఒక హై ఏరియాకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం. సో చేతిలో ఎంత స్మార్ట్ ఫోన్ అనేది చేతిలో ఎంత తక్కువ ఉంటే అంత ఇమిడిపోతుంది చేతిలో. సేమ్ మోడల్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది బిల్డ్ చేస్తుంటారు. సో మీరు చెప్పారు, ఇప్పుడు యాపిల్ ఫోన్ తీసుకున్నాం, అది పర్ఫార్మెన్స్ ఏరియా అది మీట్ అవుతుంటుంది కదా. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ మినీ ఉంటుంది. సో సేమ్ అదే లెంత్తో మనకి బయట సేమ్ ఫీచర్ సెట్తో మనకి వేరే ఆండ్రాయిడ్ మొబైల్స్ వస్తాయా? మైట్ బి రావచ్చు, కాకపోతే ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఉంటుంది. సో అగైన్ ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ ఏరియా అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటుంది. డెఫినెట్లీ. సో ఈ PPA దేనికైతే ఎక్కువ ఉంటుందో అండ్ విల్ బి చూసింగ్ దోస్ మొబైల్స్, అండ్ వాటికి డెఫినెట్లీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటారా? ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకున్నారు, ఆ మొబైల్ ఒక యూనిక్నెస్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ దానికి హై డిమాండ్ ఉంటుంది. అండ్ మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫీచర్స్ అయితే ఎత్తుక్కుంటూ ఉంటారు. గేమింగ్ మొబైల్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ నార్మల్ జనరల్ యూసేజ్కి ఒకలా ఉంటాయి. ఈ రెండు కాదు, నేను ఓన్లీ కెమెరా యూస్ చేసుకుంటానంటే ఓన్లీ కెమెరా హైలైట్ చేసి మిగిలిన ఫంక్షనాలిటీస్ తగ్గించుకునే మొబైల్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మనం ఎత్తుక్కొని తీసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి వెన్ వి పర్చేసింగ్ మొబైల్. సామ్సంగ్ ఇంకా యాపిల్ ఫోన్స్కి PPA చాలా ఎక్కువ ఉంటుంది అండ్ దానివల్ల వాటి కాస్ట్ ఎక్కువ అని మాట్లాడుకున్నాం కదా. వాట్ వుడ్ బి ద యాక్చువల్ మేకింగ్ కాస్ట్ ఫర్ దెమ్? ఎందుకంటే మనకి 1,00,000 ఆ పైన దొరుకుతుంటాయి మొబైల్స్. యాక్చువల్ మేకింగ్ కాస్ట్ ఎంత? సో బేసికల్లీ ఒక మొబైల్ ఫోన్ యాక్చువల్ కాస్ట్ అనేది చాలా తక్కువే అవుతుంది. కాకపోతే దానికి పెట్టిన R&D ఎఫర్ట్స్ అండ్ ఒక చిప్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంటుంది. ఒక కొత్త ఆర్కిటెక్చర్తో ఒక ప్రోడక్ట్ బయటికి తేవాలి అంటే. సో అంత ఖర్చు పెట్టి అంత R&D పెట్టి ఒక ఆర్కిటెక్చర్ ప్రూవెన్ అయిన తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ చిప్స్ని డిఫరెంట్ మొబైల్స్లో ఇన్బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నువ్వు పే చేస్తుంది నీకు ప్రొడక్షన్ కాస్ట్ కాదు, దాని వెనకాల ఉన్న R&D ఎఫర్ట్స్ అండ్ దాని వెనకాల ఉన్న ఎంప్లాయీస్ ఎఫర్ట్స్, దానికి విల్ బి యాక్చువల్లీ పేయింగ్ ఫర్ ద R&D along with the product అంటారు. కరెక్ట్. సో అందువల్ల డెఫినెట్లీ పర్చేసింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ దో వాళ్ళకి మేకింగ్ కాస్ట్ తక్కువ ఉన్నా కానీ ఇన్ ఆర్డర్ టు మేక్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద R&D దే వుడ్ బి యాంప్లిఫైయింగ్ ద కాస్ట్ ప్రైజెస్ అంటారు. ఎస్, కరెక్ట్. మీరు ఇందాక 98.3 FM అన్నారు కదా, అసలు ఈ 98.3 ఫ్రీక్వెన్సీ అని తెలుసు. ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే ఏమవుతుంది, ఈ ఫ్రీక్వెన్సీ తక్కువ అయితే ఏమైంది? సో బేసికల్లీ మనం FM వింటూ ఉంటాం 98.3, 93.5. సో వీటికి యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీస్. ఎందుకు లో ఫ్రీక్వెన్సీస్ అంటే అది ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో
అవి ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, బట్ ఎవరికి హాని చేయకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఎంకి వేవ్ లెంత్ ఎక్కువ పెట్టేసి లో ఫ్రీక్వెన్సీస్ వాడుతూ ఉంటారు. సో కమింగ్ టు అదర్ సైడ్, హై ఫ్రీక్వెన్సీస్ మనం దేన్ని అనొచ్చు అంటే మొబైల్ టవర్స్. మనం ఎయిర్టెల్, జియో వాడుతుంటాం కదా. సో 4G 5G టెక్నాలజీస్ ఇవి. సో ఇట్లా ఒక జనరేషన్, ఒక మొబైల్ జనరేషన్ గ్యాప్ టు గ్యాప్ చూసుకుంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో దానివల్ల ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అయితే మనం వింటుందంతా నిజమే. ఈ 4G 5G టవర్స్ వల్ల డెఫినెట్లీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అబ్సల్యూట్లీ ట్రూ. చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంది, ఈ 4G 5G టవర్స్ మన ఇంటి పైన పెట్టించుకుంటే ఒక 4,000 5,000 రెంట్ వస్తుందని. కానీ దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంతమందికి క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్తే, ఇంకొంతమందికి చాలా పిల్లలు పుట్టట్లేదని కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. సో వాట్ వుడ్ బి ద యాక్చువల్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ లైఫ్స్? దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో ఎవరైతే ఇంటి పైన యాంటీనాస్, ఇట్లా సిగ్నల్ డిస్ట్రిబ్యూషన్కి యాంటీనాస్ పెట్టుకుంటారో ఆ కింద ఉన్న బిల్డింగ్ వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే సిగ్నల్ డైరెక్షన్, ప్రాపగేషన్ డైరెక్షన్. సో అది ఇంటి కిందకి కాకుండా ఆ డైరెక్షన్ అనేది చుట్టుపక్కల సరౌండింగ్స్కి ఎఫెక్ట్ అవుతుంటుంది. సో సిగ్నల్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే, సిగ్నల్ యాంటీనా టవర్ ఉంటుంది కదా, ఆ టవర్ పైన యాంటీనా ఎంత ఉంటుంది, ఒక చిన్న రాడ్లా ఉంటుంది. అక్కడి నుంచి నీకు సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది ఓవర్ ద ఎయిర్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు నీకు కింద ఉన్న ఫ్యామిలీస్కి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అసలు ఉండదని చెప్పను, బట్ లెస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు అంటే ఆ రేడియేషన్ చుట్టుపక్కల ఉంటారు, ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ఆ రేడియేషన్కి వాళ్ళు కొంచెం ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇంటి పైన ఇట్లా టవర్స్ పెట్టడం వల్ల పక్షులు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. సో రీసెంట్ డేస్లో అందరికీ తెలిసిన న్యూస్ ఒకటి, పిచ్చుకలు కూడా అంతరించిపోతూ ఉంటున్నాయి దీనివల్ల. డెఫినెట్లీ నేను పిచ్చుకలు చూసి కూడా చాలా కాలం అయింది. ఐ మీన్ ఇఫ్ ఐ డోంట్ గో టు రిమోట్ ప్లేసెస్, ఐఎమ్ నాట్ సీయింగ్ దీస్ స్పారోస్ ఎట్ ఆల్. ఎస్. అండ్ మనం ఇందాక పిల్లలు పుట్టట్లేదని కూడా మాట్లాడుకున్నాం కదా. అండ్ స్పెసిఫిక్గా ఈ గ్యాడ్జెట్స్ వల్ల, ఈ రూమ్లోనే చూసుకుంటే బోల్డ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అండ్ 4G 5G ఫోన్స్ అని మనం ఎగబడి కొనేసుకుంటున్నాం. వీటి వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా హ్యూమన్ లైఫ్స్ పైన? హ్యూమన్ లైఫ్స్ టెక్నాలజీ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవచ్చు, కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాం. ఆ ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు పవర్ ఎక్కువ డిసిపేట్ అయ్యి మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు స్టిల్ మీరు వాడుతుంటారా? నో, అలా వాడకూడదు కదా. సో మధ్యలో ఒక పిల్లో పెట్టుకోవడం కానీ, సో మనం బేసిక్ ప్రికాషన్స్ తీసుకొని మనకి ఇంపాక్ట్ అవునంత వరకు నీట్గా వాడుకోవచ్చు. సో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ మనం తీసుకోవాల్సిన మినిమం బేసిక్ జాగ్రత్తలు తీసుకుంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. మనం చాలా మాట్లాడుకున్నాం. వెల్కమ్ టు ద యాక్చువల్ స్టోరీ, మీ స్టోరీ. అసలు మీ VLSA కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆన్ క్యాంపస్లో జాబ్స్ వచ్చినాయా, లేకపోతే యూ కేమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అండ్ సెర్చ్ ఫర్ ద జాబ్స్? సో ఇందాక చెప్పాను కదా, సో చైల్డ్హుడ్లో నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదని. సో ఆ ప్యాషన్తోనే నేను ఈసీఈ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈసీఈలోకి వచ్చేసరికి మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. ఎట్ సైడ్ వెళ్ళాలి, VLSI, ఎంబెడెడ్, ఇలా మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నప్పుడు నేను VLSA చూస్ చేసుకున్నాను. వై VLSA అంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండ్ వన్ ఆఫ్ ద నీడ్ఫుల్ ఇండస్ట్రీ టు ద కరెంట్ జనరేషన్. అండ్ నాట్ ఓన్లీ కరెంట్ జనరేషన్, ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో మనకి VLSAలో మనకి చాలా డెప్త్ ఉంది నేర్చుకోవడానికి. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ ఇందులో మెనీ అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ట్రెండింగ్ ఇన్ ద ఫ్యూచర్ అనిపించింది. సో నేను VLSA చూస్ చేసుకున్నాను. మనకి క్యాంపస్ డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు నేను చదువుకున్న కాలేజ్లో మొత్తం సాఫ్ట్వేర్ రిలేటెడ్ డ్రైవ్స్ జరుగుతూ ఉన్నాయి. సో నా పాత్ డిఫరెంట్ అయినప్పుడు నేను వాటికి అటెండ్ అవ్వకూడదు కదా. చాలా మంచి పదం చెప్పారు, పాత్ వేర్ అయినప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అటెండ్ అవ్వకూడదు కదా అని. కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మన ఇంజనీరింగ్ కాలేజెస్కి డ్రైవ్స్కి వస్తుంటాయి. ఎందుకని హార్డ్వేర్ కంపెనీస్ లేకపోతే VLSI, ఎంబెడెడ్ సిస్టమ్ కంపెనీస్ లాంటివి రావు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఒక VLSA కంపెనీ ఒక పర్సన్ రిక్రూట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కొన్ని ఫినామినాలు ఉంటాయి. నాట్ ఓన్లీ VLSA కంపెనీస్, ప్రతి కంపెనీ కూడాను స్కిల్ఫుల్ ఎంప్లాయీ ఫోర్స్ అండ్ ప్యాషన్ ఉందా లేదా, సో ఇలా చూస్తూ ఉంటాయి. సో రిక్రూట్మెంట్ హైరార్కీ చూసుకుంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఒక టాప్ మోస్ట్ హైరార్కీ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇండియాలో చూస్తే ఒక IIT, తర్వాత NIT, తర్వాత Tier 1 యూనివర్సిటీస్, అలా Tier 1, Tier 2, Tier 3 ఇట్లా బేసిస్ డిఫరెంట్ చేసుకొని ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, ఫ్రెషర్స్ని. సో ఫ్రెషర్స్కి అంత స్కిల్ ఫోర్స్ ఉంటుందా అంటే బీటెక్ లెవెల్లో ఉండదు. కరెక్ట్. సో ఆల్వేస్ కోర్ కంపెనీస్ లుక్ ఫర్ MTech గ్రాడ్యుయేట్స్.
సో వై అండ్ ఎంటెక్ అంటే, సో ఎంటెక్లో ఒక స్పెషలైజేషన్ చేస్తారు. సపోజ్ నేను విఎల్ఎస్ఐ అనుకోండి, అందులో మైక్రో సెమీ కండక్టర్స్ ఆర్ విఎల్ఎస్ఐ రిలేటెడ్ పర్టికులర్లీ ఒక కపుల్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మనం ఎక్కువ వర్క్ చేస్తాం. సో అలాంటి స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో బీటెక్ లెవెల్లో అంత నాలెడ్జ్ ఉంటుందంటే ఉండదు. సో బీటెక్కి చాలా తక్కువ, వెరీ 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 రేర్ కంపెనీస్, రేర్గా వస్తుంటాయి ఆపర్చునిటీస్. కోర్ కంపెనీస్ కాలేజెస్ని విజిట్ చేయకపోవడానికి ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో బీటెక్ గ్రాడ్యుయేట్స్కి ఆఫ్టర్ బీటెక్ ఇన్స్టెంట్లీ వేలేసీలోకి వెళ్ళడం కొంచెం కష్టం. సో మీది ఎలా అయింది? సో హౌ డిడ్ యూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద విఎల్ఎస్ఐ? సో నా జర్నీ బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కోసం జాయిన్ అయ్యాను. సో ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఆల్మోస్ట్ 6 months పాటు ట్రైన్ అయ్యాను. నాట్ లైక్ ఏ సాఫ్ట్వేర్ కోర్సెస్ 1 month or 2 months. 6 months పట్టి 6 months, కంప్లీట్ 6 months విత్ కంప్లీట్ 8 hours per day. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిప్లొమా. ఇట్స్ అన్ యాక్చువల్ కాలేజ్ డిప్లొమా. సో ఇక్కడ మీ యాక్చువల్లీ హ్యాండ్స్ ఆన్ కూడా ఉంటుందా ఈ ట్రైనింగ్లో? అండ్ వాట్స్ ద యాక్చువల్ ఫీ ఫర్ ద ట్రైనింగ్? సో నేను ఒక 5 years బ్యాక్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. అక్కడ నేను పే చేసింది అరౌండ్ 1 lakh. 1 lakh. 1 lakh ఈజ్ హ్యూజ్ అమౌంట్ దెన్ కదా? ఎస్, కరెక్ట్. అండ్ నౌ ఆల్మోస్ట్ 1.5 lakh దే ఆర్ ఛార్జింగ్ జస్ట్ ఫర్ ట్రైనింగ్ నౌ. ఎస్. ఎందుకలా? ఈ సాఫ్ట్వేర్ విఎల్ఎస్ఐలో ట్రైనింగ్ లక్షన్నర అంటున్నారు. సాఫ్ట్వేర్లో చూసుకుంటే హార్డ్లీ 20,000-25,000. ఇంకా మార్కెట్లో 500కి 1000 రూపాయలు కూడా కోర్సులు అమ్ముతూ ఉంటారు. ఏంటి డిఫరెన్స్? సాఫ్ట్వేర్ కోర్సెస్తో కంపేర్ చేస్తే విఎల్ఎస్ఐ కోర్సెస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఎందుకు? వన్ ఆఫ్ ద రీజన్ 2 లైసెన్సింగ్ కాస్ట్. ఒక లైసెన్స్ కాస్ట్ వచ్చేసరికి lakhsలో ఉంటుంది. సో ఈచ్ పర్సన్ కెన్ నాట్ అఫోర్డ్ 5 to 6 lakhs ఫర్ ఈచ్ లైసెన్స్. ఒక లైసెన్స్ ఒక డివైస్లో వేసుకోవాలంటే 5-6 లక్షలు కావాలి. కరెక్ట్. ఒక టూల్. ఎస్. అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ చేయాలంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎన్ని టూల్స్ వాడుతుంటారు? సో ఎండ్ టు ఎండ్ ఆల్మోస్ట్ 10+ టూల్స్ ఉంటాయి. సో ఒకటి డిజైన్లో వాడుతుంటాం. డిజైన్లో ఎలా అంటే సిమ్యులేషన్స్కి వాడుతుంటాం, తర్వాత టెస్టింగ్ వెరిఫికేషన్లో వాడుతుంటారు, తర్వాత డిఎఫ్టీ టూల్స్ సపరేట్గా ఉంటాయి, టైమింగ్ వైలేషన్స్కి సపరేట్గా ఉంటాయి, తర్వాత ప్లేస్మెంట్కి సపరేట్ ఉంటుంది. సో ఇట్లా ఆల్మోస్ట్ మోర్ దెన్ 10+ టూల్స్ వాడుతూ ఉంటారు. ఈ టూల్స్ అన్నీ పెట్టుకోవాలంటేనే ఒక 50-60 లక్షలు అవుతుంది. కాబట్టి ఒక డివైస్కి అండ్ ఇన్స్టిట్యూట్లో యూజువల్గా చాలా డివైజెస్ ఉంటాయి, అందువల్ల ట్రైనింగ్ కాస్ట్ ఎక్కువ అంటారు. కరెక్ట్. అండ్ ట్రైనింగ్ అయిపోయింది 6 months. 1,00,000 పెట్టి జాయిన్ అయ్యాను నేను. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఫర్ మీ టు గెట్ ఎ జాబ్ యాజ్ అన్ విఎల్ఎస్ఐ డిజైనర్? ఛాన్సెస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి మనకి విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఎర్లీ 90s చూసుకుంటే సెమీ కండక్టర్ కంపెనీస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో బిఫోర్ 1990s or 1980s ముందర చూసుకుంటే సెమీ కండక్టర్స్ అనేది ఉండదు. ఉన్నా సరే అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో మనకి యాక్చువల్ అడ్వాన్స్మెంట్స్ అనేది ఎర్లీ 90s and 2000 మధ్యలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి చూసుకుంటే విఎల్ఎస్ఐ కంపెనీస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఆల్సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అందరూ వినే ఉంటారు, మూర్స్లా అని ఇంటెల్ కోఫౌండర్ ఒకరు డిఫైన్ చేశారు. సో ఈ రూల్ ప్రకారం చిప్ సైజ్ తగ్గాలి, నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ కౌంట్ పెరగాలి. సో అందుకని మనం 5 nanometer, 3 nanometer, కరెక్ట్, 9 nanometer అని వింటూ ఉంటాం. ఇప్పుడు బయట ట్రెండింగ్ వచ్చేసరికి 3 nanometer and 5 nanometer నడుస్తుంది. అండ్ లెస్ దెన్ 2 nanometer and 1 nanometer కూడా R&D జరుగుతూ ఉంది. సో యూ కెన్ సీ ఇన్ ద ఫ్యూచర్ ఈ R&Ds కూడా చాలా చాలా 100,000 కోట్లు ఖర్చు అవుతామా కదా? ఆబ్వియస్లీ. కరెక్ట్. సో నేను ఇందాక అన్నాను ఆపర్చునిటీస్ 1,00,000 పెట్టిన తర్వాత వస్తాయా అని. అందరికీ జాబ్స్ దొరుకుతాయా లేకపోతే కొంతమందికి మాత్రమే? 100% ప్లేస్మెంట్స్ అనేవి ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రొవైడ్ చేయదు. నాకు నేను తీసుకున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నుంచి ఒక ఆపర్చునిటీ ఒకటి వచ్చింది నాకు, స్టార్టప్ కంపెనీ. అందులో రిటర్న్ ఎగ్జామ్స్ అండ్ యాజ్ యూజువల్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకుని నేను కంపెనీలో జాయిన్ అయ్యాను. స్టార్టప్ కంపెనీ అని చెప్పాను కదా. సో అక్కడ నేను జాయిన్ అయిన తర్వాత నాకు యాక్చువల్ వర్క్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 6 months అదే కంపెనీలో వర్క్ చేశాను. లెర్నింగ్స్ అండ్ బేసిక్ గ్రౌండెడ్ వర్క్ అంతా చేసుకుంటా ఉన్నాను. ఆ టైంలో నాకు శాలరీస్ కూడా ఇవ్వలేదు. 6 months పాటు వితౌట్ శాలరీ ఇట్లా వర్క్ చేస్తూ ఉన్నాను. సో వన్ ఫైన్ డే అసలు నాకు ప్రాపర్ వర్క్ ఇస్తారా లేదా అనేసి నేను అట్లా కొంచెం గట్టిగా అడిగేసినప్పుడు కొంచెం ప్రోడక్ట్స్ అనేవి డిలే అవుతున్నాయి, ఆర్ఎల్స్ క్లయింట్స్ డిలే అవుతున్నాయి అని చెప్పారు. సో నేను అదే కంపెనీలో ఉంటే నా కెరీర్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాలేదు. సో ఇమీడియట్గా కంపెనీ స్విచ్ కొడదాం అనుకుని నేను ప్లాన్లో ఉన్నాను. ఇమీడియట్గా నేను బయట ఒక
కంపెనీలో ఆఫ్ డ్రైవ్ జరుగుతుందంటే ఆడికి వెళ్ళి అటెండ్ అయ్యాను. అది రిఫరెన్స్ డ్రైవ్. అగైన్ యాజ్ ఎ ఫ్రెషర్. అగైన్ యాజ్ ఎ ఫ్రెషర్ నేను రిఫరెన్స్ డ్రైవ్కి వెళ్ళాను. ఆ రిఫరెన్స్ డ్రైవ్లో ఉన్న పొజిషన్స్ 5, ఓపెన్ పొజిషన్స్ 5. అటెండ్ అయింది ఆల్మోస్ట్ 250+. అది కూడా ఓన్లీ త్రూ రిఫరెన్స్ 250 people వచ్చారు. ఎస్, రిఫరెన్స్ లేకపోతే ఆల్మోస్ట్ ఇట్ కుడ్ బి ఇన్ 1000 నెంబర్ లైక్ దట్. 1000s or lakhs at least. ఎస్, సో అందులో కూడా మల్టిపుల్ ఇంటర్వ్యూస్ తర్వాత నన్ను హైర్ చేసుకున్నారు. సో అక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 4 years వర్క్ చేశాను. సిఎంట్రా కంపెనీ పేరు. నౌ సిఎంట్రా. నా ఇప్పుడు రీసెంట్గా ఆ కంపెనీని అసెంచర్ ఎక్వైర్ చేసుకుంది. సో అక్కడ ఒక 4 years వర్క్ చేశాను. సో అక్కడ నుంచి సిఎంట్రా ఈజ్ అ సర్వీసెస్ కంపెనీ. సో నేను అక్కడ నుంచి వేరియస్ క్లయింట్స్కి వర్క్ చేశాను, లైక్ క్వాల్కామ్, ఇంటెల్ అండ్ ఫ్యూ అదర్ ఓడిసి ప్రాజెక్ట్స్. సో ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. మెయిన్లీ ఐ వర్క్డ్ ఆన్ డిజైన్ ప్రాజెక్ట్స్ లైక్ ఆర్టిఎల్ కోడింగ్ సైడ్. మీరు ఏమనుకున్నారు? 1,00,000 కట్టి ఒక ఇన్స్టిట్యూట్లో ఒక 6 months పాటు ట్రైనింగ్ అయ్యారు. ఎలాగలా కష్టపడితే ఒక జాబ్ కూడా వచ్చింది. కానీ వాళ్ళు 6 months పే చేయలేదు. వాట్ ఫర్ యువర్ థాట్ ప్రాసెస్ దెన్? సో యాజ్ ఎ ఫ్రెషర్గా ఎంటర్ అయినప్పుడు నేను ఆలోచించాల్సిన శాలరీ గురించి కాదు, నా కెరియర్ గురించి. వాళ్ళు శాలరీ ఇవ్వకపోయినా వర్క్ చేసేవాడిని. నాకు వర్క్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చూస్తున్న లాంగ్ టర్మ్ గోల్. నా లాంగ్ టర్మ్లో నేను ఎక్కడ ఉంటాను ఈ VLS ఇండస్ట్రీలో, అది నేను చూసుకుంటాను. ఓకే, దట్స్ వై డోంట్ బేర్ ఫర్ ద ఫ్రూట్స్ ఎర్లీ, ఎయిమ్డ్ ఫర్ ఎ లాంగర్ థింగ్ అన్నారా? యా, కరెక్ట్. ఈవెన్ నేను సిఎంట్రాలో వర్క్ చేసేటప్పుడు కూడా వెరీ బేసిక్ ప్యాకేజ్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. లెట్స్ సే 3 lakhs. సో సిఎంట్రాలో 3 LPAకి జాయిన్ అయ్యారు. హౌ మెనీ ఇయర్స్ యు హావ్ వర్క్ దేర్? ఆల్మోస్ట్ 4.5 years వర్క్ చేశాను. సో ఆ 4.5 yearsలో నాకు మంచి ఇంక్రిమెంట్స్ ఇచ్చారు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. అండ్ దెన్ లేటర్ నేను కడెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను రీసెంట్గా. 1 year దాటింది. సో ఇక్కడ కూడా సేమ్ నేను డిజైన్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నాను. మీ కెరియర్ స్టార్ట్ చేసింది 3 LPA తోటి. అండ్ యూ సెడ్ దట్ యూ ఆర్ గెటింగ్ ఏ డీసెంట్ ప్యాకేజ్ ఇన్ ద రీసెంట్ స్విచ్ యూ మేడ్. మీ జీతం ఎంత అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? శాలరీ డిస్క్లోజ్ చేయకూడదు. సో నా ఎక్స్పీరియన్స్ 6 years. శాలరీ చెప్పకపోయినా ఏదో ఒక కార్ కొనుక్కోవచ్చు, ఒక ఫోన్ కొనుక్కోవచ్చు ఒక సంవత్సరం జీతం తోటి. యా, వీ కెన్ బై ఓన్ లగ్జరియస్ కార్. ఒక 30-40 lakhs రేంజ్. యా, స్లైట్ క్లోజ్లీ. యూజువల్గా ఒక 6 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంత ప్యాకేజ్ రాదు. వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఫర్ యూ? ఒక 10 years వచ్చిన తర్వాత మీ శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? అండ్ వాట్ వుడ్ బి ద యాక్చువల్ రిక్వైర్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అండ్ VLS ఇంజనీర్? సో శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే నేను ఆల్వేస్ ఏమేట్ ఓకే శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే స్లోగా పెరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకే వెళ్తుంది అనేది అది మనం చెప్పలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ మై పర్ఫార్మెన్స్. యూజువల్ రేంజెస్ ఎలా ఉంటాయి? యాజ్ ఎన్ ఆర్కిటెక్ట్ యూ కెన్ గెట్ నియర్లీ 70 to 80 lakhs. ఆర్కిటెక్ట్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? 15 years. 15 years. ఓకే, నేను విన్నాను VLSAలో మేబీ 10 years 11 yearsకి 1 crore ప్యాకేజ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా. అండ్ దీస్ ఆర్ నాట్ పీపుల్ ఫ్రమ్ ద IITs, NITs కాకుండా దీస్ ఆర్ ఫ్రమ్ Tier 2, Tier 3 కాలేజెస్. కరెక్ట్. నేను ముందర చెప్పినట్లు స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి వీళ్ళకి. ఈదర్ దే ఆర్ ఎంట్రీ లెవెల్లో దే మే బీ లుక్ ఫర్ IITs or NITs, బట్ ఆన్ గోయింగ్ దే ఆల్వేస్ లుక్ ఫర్ స్కిల్డ్ ఎంప్లాయీస్. సో మనం ఎంత నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎస్, కరెక్ట్. సో ఇట్ అప్లైస్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కెరియర్ కదా, మేబీ ఇన్ సాఫ్ట్వేర్ కానీ మేబీ వాట్ మైట్ బి ద ఇండస్ట్రీ. బట్ ఎంట్రీ లెవెల్లో కాలేజ్ చూస్తారు, బట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నిన్నే చూస్తారు, మనకి ఎంత వచ్చారని చూస్తారు. ఎస్, కరెక్ట్. అండ్ ఈ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాట్ వుడ్ బి ద స్కిల్స్ ఆర్ ఎల్స్ టూల్స్ విచ్ దే వుడ్ బి ట్రైనింగ్ టు యూ ఇన్ ద ఇన్స్టిట్యూట్? సో నేను ఫ్రంట్ ఎండ్ మీద తీసుకున్నాను ట్రైనింగ్, డిజైన్ అండ్ వెరిఫికేషన్. సో అక్కడ మేము యూజ్ చేసే టూల్స్, సో టూల్స్ కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సో సినాప్సిస్, కెడెన్స్ అండ్ మెంటర్ గ్రాఫిక్స్, దీస్ ఆర్ ద టూల్స్. సో నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద ఇంటూ డిజైన్ పార్ట్. సో ఒక ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేయాలి. యూజువల్గా సాఫ్ట్వేర్లో చూసుకుంటే కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి సాఫ్ట్వేర్లోకి వస్తూ ఉంటారు.
how often you see someone doing this in the VLSI, or else is that possible? ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుందేమో కానీ విఎల్ఎస్ఐలో వర్కౌట్ అవ్వదు. బికాజ్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ విఎల్ఎస్ఐ ఇస్ వెరీ స్మాల్ ఇండస్ట్రీ. అది ఎంత స్మాల్ ఇండస్ట్రీ అంటే నేను ఇప్పుడు ఒక కంపెనీ స్విచ్ కొట్టానంటే ఓవర్ నైట్ నా ప్రొఫైల్ ఐ మీన్ సో పర్సన్ స్విచ్ కొట్టాడని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ద రిక్రూటర్స్ తెలిసిపోతుంది విఎల్ఎస్ఐ రిక్రూటర్స్కి. అంత చిన్న ఇండస్ట్రీ. అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి వచ్చేసరికి సపోజ్ ఇఫ్ ఏ పర్సన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చారనుకోండి, తను ఇక్కడ యూజ్ చేసే టూల్స్ కానీ వెరిలాగ్ మెథడాలజీస్ కానీ సో ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిని మేనేజ్ చేయడం చాలా కష్టం. అండ్ వైల్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూస్ బై లుకింగ్ ఎట్ ద క్యాండిడేట్స్ ప్రొఫైల్ అండ్ క్యాండిడేట్స్ ఫేస్ వీ కెన్ సింప్లీ ఫైండ్ అవుట్ దట్ గై. కానీ నేను కొద్దిగా కష్టపడి నేర్చుకొని ఈ విఎల్ఎస్ఐ కెరియర్లోకి కెన్ ఐ ఎక్సెల్ అట్లీస్ట్ స్టార్టింగ్ యాజ్ ఎ ఫ్రెషర్ అగైన్? Will there be any opportunities at least? సో రీసెంట్ డేస్ ఆల్ ద కంపెనీస్ నీ ఎక్స్పీరియన్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నాయి? ఒక ఎక్స్పీరియన్స్ లెటర్తోనా కాదు, నువ్వు చూపించే బ్యాంక్ స్టేట్మెంట్తోనా కాదు, పిఎఫ్ అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ డిఫైన్ చేస్తున్నాయి. ఈవెన్ నేను కంపెనీ స్విచ్ కొట్టేటప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ లెటర్స్ అడగలేదు. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ లెటర్ అడుగుతారు, బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళు మెయిన్ అడుగుతుంది నీ యూఏఎన్ నెంబర్. నీ యూఏఎన్ నెంబర్ మీద ఎన్ని పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయి, ఆ పిఎఫ్ అకౌంట్ ఎక్కడి నుంచి యాక్టివేట్ అయి ఉంది, ఆ పిఎఫ్ దాన్ని క్రైటీరియా బేసిస్ ఆ క్రైటీరియా తీసుకొని డిఫైన్ చేసుకుంటా ఉన్నారు. ఆల్సో ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కూడా చాలా టఫ్. ఎందుకు అని అంటే బుకిష్ నాలెడ్జ్కి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్సో ఒక ఎంప్లాయీ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అంటే ఈ టెర్మినాలజీ ఆర్ఎల్స్ ఈ టైప్ ఆఫ్ వర్క్ ఎక్కడ చేసి ఉండరు. ఐ మీన్ అంత యూనిక్గా ఉంటుంది. అండ్ బీటెక్ ఆర్ ఎంటెక్ లెవెల్లో వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఒకలా ఉంటాయి, ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇంకోలా ఉంటాయి. అండ్ కొన్ని టూల్స్ అయితే అవైలబిలిటీ కూడా ఉండదు ఆఫ్లైన్ ఇన్ ద సెన్స్ కాలేజ్ లెవెల్లో. మేనేజ్ చేయడం చాలా కష్టం. కెరియర్ గ్యాప్ తోటి ఒకవేళ నేను విఎల్ఎస్ఐలోకి వద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ప్రాపర్ టూల్స్ దొరకకపోవచ్చు టు గెట్ ఏ ప్రాపర్ హ్యాండ్స్ ఆన్. యా దట్స్ కరెక్ట్. సో నేను టూల్ లైసెన్సింగ్ కాస్ట్ చెప్పా కదా, ఒక టూల్కి నీకు ఒక 4 to 5 lakhs మినిమం ఖర్చు అవుతుంటుంది ఇది నేను బేసిక్గా తీసుకుంటే. అలాంటిది ఒక పర్సన్ బయట అంత కాస్ట్ పెట్టి అంత నేర్చుకొని అంత లైసెన్స్ తీసుకుంటారంటే అది వెరీ ఇంపాసిబుల్. కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ విఎల్ఎస్ఐలోకి రావడం కొంచెం కష్టం, ఎందుకంటే ఆ టూల్స్ బయట అవైలబిలిటీ లెర్నింగ్కి కష్టం అవుతుంది కాబట్టి, బికాస్ ఆఫ్ టూల్ లైసెన్సింగ్ కాస్ట్. సో నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద విఎల్ఎస్ఐ ఆర్ ఎల్స్ అసలు ఎన్ని స్ట్రీమ్స్ ఉంటాయి ఈసీఈ నుంచి? సో ఈసీ హ్యాస్ మల్టిపుల్ వర్టికల్స్ టు బి ఫ్రాంక్. సో విఎల్ఎస్ఐ వన్ డొమైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వన్ డొమైన్ అండ్ అనలాగ్ సిస్టమ్స్ లైక్ అనలాగ్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, జనరల్ ఎలక్ట్రానిక్స్. సో దెర్ ఆర్ మల్టిపుల్ వర్టికల్స్ అక్రాస్ ఈసీఏ. సో అన్ని వర్టికల్స్ ఉన్నప్పుడు వైడ్ వెరైటీ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఎందులోకి వెళ్తాం అనేది స్టూడెంట్ చాయిస్. సో అలా నేను విఎల్ఎస్ఐ తీసుకొని ఇటు వచ్చాను. సో విఎల్ఎస్ఐలో సాలరీస్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయని తెలుసు మనకి. ఇప్పుడు అన్ని వర్టికల్స్లో కూడా సాలరీస్ అలానే ఉంటాయా లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్? ఆబ్వియస్లీ నో, డిఫరెంట్ శాలరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో విఎల్ఎస్ఐ ఎమర్జింగ్ టెక్నాలజీ, సింపుల్గా ఒక నానో టెక్నాలజీ కింద ఫ్రేమ్ చేసేయచ్చు. సో ఎంబెడెడ్ సిస్టమ్ ఉందనుకోండి, అదొక హ్యూజ్ సిస్టమ్. తీసుకుంటే విఎల్ఎస్ఐ ఎక్కువ వస్తుంటుంది, తర్వాత ఎంబెడెడ్, తర్వాత జనరల్ ఎలక్ట్రానిక్స్ లైక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ నార్మల్ ఎలక్ట్రానిక్స్. యా సో హై పేయింగ్ వర్టికల్ వచ్చేసి విఎల్ఎస్ఐ డెఫినెట్లీ. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్ దిస్ ఐ షుడ్ బి పేయింగ్ అట్లీస్ట్ lakhs in training or else I should be doing MTech for sure. That's true. Being an ECE student, when you have some time, టూల్స్ మీద వర్క్ చేయడం కానీ లేదంటే కాలేజెస్లో ఉన్న ఎక్విప్మెంట్, ఈడిసి ల్యాబ్ ఉంటుంది, విఎల్ఎస్ఐ ల్యాబ్ ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ ల్యాబ్స్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటే మనకి బయటకు వచ్చిన తర్వాత జాబ్ సర్చింగ్లో మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అసలు మీకు ఎవరు చెప్పారు? యూజువల్గా ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఎవరైతే పర్సూ చేస్తున్నారో వాళ్ళ గ్రాడ్యుయేషన్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా కదా. సో సమ్వన్ టోల్డ్ యూ ఆర్ ఎల్స్? కరెక్ట్. నేను బీటెక్ చేసేటప్పుడు ఐ థింక్ ద మిడిల్ ఆఫ్ ద ఫైనల్ ఇయర్ 4-1 or 4-2. సో ఆ మూమెంట్లో ఉన్నప్పుడు నేను ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్దాం అనుకున్నాను, ఫైన్. కాకపోతే ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలనేది నాకు ఒక కన్ఫ్యూజన్గా ఉంది, ఈదర్ ఎంబెడెడ్ ఆర్ విఎల్ఎస్ఐ.
సో అప్పుడు నేను ఇంటర్నల్గా నేను నా పర్సనల్గా రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటి అంటే విఎల్ఎస్ఏ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండ్ దట్ టు స్కోప్ ఉండే ఇండస్ట్రీ ఫ్యూచర్లో. అండ్ ఎందుకు అంత స్కోప్ ఉంటుంది అంటే ఎర్లీ 90s చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు నవ్ వీఆర్ ఎట్ 2024 అండ్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఫర్ ష్యూర్. అండ్ ప్రతి ఇంట్లో ఒక టీవీ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, వాషింగ్ మిషన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. సో ఇట్లా ఎలక్ట్రానిక్స్కి ఒక ఫ్యూచర్ ఉంది. సో అందులో విఎల్ఎస్ఏ దట్ నానో టెక్నాలజీ, సో ఇంకా ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది. సో మొబైల్ ఫోన్స్ అండ్ టాబ్లెట్స్ అండ్ మ్యాక్ బుక్స్, ఇట్లా ల్యాప్టాప్స్, ఇట్లా ఎవ్రీథింగ్ వీటిలో ఇంకా అడ్వాన్స్మెంట్స్ చాలా వస్తాయి. అండ్ ఒకవేళ ఇది ఒక వర్టికల్ అయితే అగైన్ అనదర్ వర్టికల్ 5G నుంచి 6G కన్వర్ట్ అవుతూ ఉన్నారు. సో 6G కన్వర్ట్ అయిన తర్వాత 6Gకి రిలేటెడ్గా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలా జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ లైక్ అన్ అన్స్టాపబుల్. ఎస్. సో ముందుకెళ్తూనే ఉంటుంది ఈ ఇండస్ట్రీ అట్లీస్ట్. సో నేను ఇండస్ట్రీలో రీసెంట్గా చూసింది అయితే 1,00,00,000 కోట్లు అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద గుజరాత్ హ్యాపెండ్ అంటారు. ఎనీథింగ్ ఆన్ దట్? ఎస్. సో రీసెంట్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో వన్స్ అపాన్ ఎ టైమ్ లెట్స్ సే 10 years బ్యాక్ ఇండియాలో సెమీ కండక్టర్స్ అంటే చాలా చిన్న ఇండస్ట్రీ. లెట్స్ సే 1,000 to 10,000 ఎంప్లాయీస్ మాత్రమే వర్క్ చేసేవాళ్ళు. అండ్ మేజర్ డెవలప్మెంట్ ఆన్ డిజైన్ ఎవ్రీథింగ్ షుడ్ బి హ్యాపెన్ ఆన్ యుఎస్ఏ సైడ్. సో ఎలక్ట్రానిక్స్కి ఇంత ఫ్యూచర్ ఉన్నప్పుడు ఇండియా ఒక ఎలక్ట్రానిక్స్ హబ్ అవ్వాలనేది మన మోడీ గారి కళ. సో అలా ఇండియాలో ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ లైక్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఒకటి పెడితే దానివల్ల ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సేమ్ టైం దాని సబ్సిడరీ కంపెనీస్ ఇక్కడే పెడతారు. అండ్ ఈజ్ ఆఫ్ డిజైన్ మీన్స్ సో డెవలప్మెంట్ ఇక్కడే జరిగి, వెరిఫికేషన్ ఇక్కడే జరిగి, చిప్లెట్స్ కూడా ఇక్కడే ప్రొడ్యూస్ అయితే అది వన్ ఆఫ్ ద సిలికాన్ వ్యాలీ గ్రేట్ న్యూస్. సో అదొక హబ్, ఇండియా అనేది ఒక హబ్ అవుతుంది. ఇందాక మీరు చెప్పారు కదా 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్ అని, అది డోలేరా సిటీలో గుజరాత్లో పెడుతున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ ఐడియా ఉంటుంది కదా, టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ పిఎస్ఎంసి. సో ఈ రెండు కంపెనీస్ కొలాబరేషన్తో నియర్లీ 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ చిప్ ప్రొడ్యూసింగ్. సో ప్రజెంట్ ఇప్పుడు చిప్ మేకర్స్ ఉన్నారు, బట్ చిప్స్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి తైవాన్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎవరు వాటిని ఆపరేట్ చేస్తున్నారు? TSMC, తైవాన్ సెమీ కండక్టర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సామ్సంగ్, నెక్స్ట్ గ్లోబల్ ఫౌండరీస్. ఈ మేజర్ ఈ 3 కంపెనీస్ చిప్ ప్రొడక్షన్లో చాలా 99.99% మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తున్నాయి ఫ్యాబ్రికేషన్. సో ఇది అలాంటిది ఇండియాలో కూడా ఒకటి ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉన్నారు. అండ్ వాట్ వుడ్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇన్ ద జాబ్స్ ఇట్ వుడ్ బి క్రియేటింగ్? ఆబ్వియస్లీ చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది దీనివల్ల, ఇన్వెస్ట్మెంట్ వల్ల. అండ్ మేజర్ పోర్షన్ ఏంటంటే ఇప్పుడు ఒక 1,00,000 crore ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 50,000 to 60,000 జాబ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సేమ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఫ్యాబ్రికేషన్ కూడాను మనం చేతులతో చేయలేం కదా, సో కంప్లీట్ రోబోటిక్ టెక్నాలజీ యూస్ చేస్తుంటారు. సో ఒక చిప్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ ఒక చిప్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా దాని మీద ఉండకూడదు. అండ్ ఆల్సో ఇది నానో టెక్నాలజీ లోపల మీరు ఒక వైర్ ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్ట్ చేయాలి అంటే అది మనం హ్యాండ్ మేడ్ చేత్తో చేయడం అనేది ఇంపాసిబుల్. సో రోబోటిక్ టెక్నాలజీ యూస్ చేస్తూ ఉంటారు దాంట్లో. ఫుల్లీ వ్యాక్యూమ్ లో జరుగుతూ ఉంటుంది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో మీరు అన్నారు ఒక ధూళి ఒక చిన్న పార్టికల్ ఉన్నా కానీ ఇట్ వుడ్ బి కరప్టింగ్ ఎవ్రీథింగ్ అని. కానీ చిప్స్ అన్ని శాండ్ నుంచి, ఇసుక నుంచి తయారు చేస్తారంట కదా. వాట్స్ యాక్చువల్ ప్రాసెస్ బిహైండ్ ఇట్? ఇసుక ఎక్కడైనా ఉంటుంది, ఓషన్లో ఉంటుంది, మన చుట్టుపక్కల అన్ని చోట్ల ఉంటుంది. సో అన్ని రకమైన శాండ్ ఉపయోగమా అంటే కాదు. సో శాండ్ లైక్ పర్టికులర్గా ఒక షేప్, ఒక ఆక్సిడైజింగ్ ఉన్న వాటిని తీసుకుంటారు, లైక్ క్వార్జ్ శాండ్ అంటారు దాన్ని. అలా శాండ్ కలెక్ట్ చేసి ఇట్స్ మిక్సర్ ఆఫ్ SiO2, సిలికాన్ డైఆక్సైడ్. సో అందులో ఉన్న సిలికాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఫర్దర్ ప్యూరిఫికేషన్ చేసుకుని యూజ్ చేస్తారు. సో ఎలా జరుగుతుంది ప్యూరిఫికేషన్ ప్రాసెస్? ఆ సిలికాన్ తీసుకొని
హై టెంపరేచర్ దగ్గర మెల్ట్ చేస్తారు. అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ ఆక్సిడేషన్ మొత్తం తీసేస్తారు. ఓన్లీ సిలికానే ప్రొడ్యూస్ అవుతుంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇంకా వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఆక్సిడేషన్ అని, ఇచ్చింగ్ అని, డోపింగ్ అని, ఇట్లా మల్టిపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇదంతా చెప్తా ఉంటే మనకు పెద్ద ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. సో అయితే ఖచ్చితంగా ఇసుక నుంచి చిప్స్ తయారు చేస్తారు. కరెక్ట్. కానీ చిన్న ధూళి ఉన్నా కానీ చిప్ పని చేయదు. సో ఇప్పుడు 2 వైర్లు ఇట్లా కనెక్ట్ చేసాం అనుకోండి, ఆ రెండింటి మధ్య ఏదైనా ధూళి పడింది, ఆ ధూళి కండక్టింగ్ మెటీరియల్ గా వర్క్ చేస్తే అది షార్ట్ అయిపోతుంది కదా. డెఫినెట్లీ. సో దీని నుంచి మనం ఒకటి తెలుసుకోవచ్చు కదా, ఏంటంటే ద ప్లేస్ వేర్ వీఆర్ ఇన్ అండ్ ద స్ట్రగుల్ వాట్ వి వెంట్ త్రూ. అంటే ద శాండ్, ఒక శాండ్ స్ట్రగుల్ నే చూసుకున్నారనుకోండి, అది హీట్ చేసి ఆక్సిడైజేషన్ అన్ని మీరు అన్ని చెప్పిన ప్రొసీజర్స్ అన్ని అయిన తర్వాత వీడ్ బి యాక్చువల్లీ మేకింగ్ ద చిప్. సిలికాన్ ఎక్స్ట్రాక్ట్ చేసి సిలికాన్ వేఫర్స్ లో పెడుతుంటారు. సో వేఫర్స్ లో కూడా ఎలా పెడతారు అంటే లైక్ మన డోపింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది చివర్లో. అది ఆ డోపింగ్ లో మనం ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి పీ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ ఎన్ టైప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఒక వేఫర్ డై కోసం. అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక కుర్చీని తయారు చేయాలంటే ఒక చెట్టు నరికి ఒక పెద్ద మహాయుద్ధమే జరుగుతుంది అన్నట్టు, ఒక చిప్ని తయారు చేయాలంటే ఇంకా పెద్ద మహాయుద్ధం జరుగుతుందేమో కదా. ఎస్ కరెక్ట్. చాలా హర్డల్స్ ఉంటాయి. వాటన్నిటిని ఫినిష్ చేసుకుని చివరిలో ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూసుకున్నాం అనుకోండి, ఏమైనా బగ్స్ ఉన్నా కానీ వీట్ బి ఏబుల్ టు ఫిక్స్ దెమ్ ఆఫ్టర్ దే అపీర్ ఇన్ ద ప్రొడక్షన్ యాజ్ వెల్. కానీ ఇది VLSI ఇండస్ట్రీలో ఎంతవరకు అప్లికబుల్? సాఫ్ట్వేర్లో పోస్ట్ ప్రొడక్షన్ బగ్స్ ఉంటే దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి వేరియస్ మెథడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఒక చిప్ టేప్ అవుట్ అయిన తర్వాత ఒక బగ్ వస్తే దాని వాల్యూ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఒక చిప్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక చిప్ మీద పెట్టే R&Dకి ఖర్చుకి ఆ చిప్ ప్రొడ్యూస్ టేప్ అవుట్ అయి మన చేతిలోకి రావడానికి అంత మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది. సో అందుకని మల్టిపుల్ వెరిఫికేషన్ మెథడ్స్ ఉంటాయి మధ్యలో. ఒక ఆర్కిటెక్చర్ దగ్గర ఒక ఆర్కిటెక్చర్ తీస్తారు, దాని తర్వాత మైక్రో ఆర్కిటెక్చర్, దాని తర్వాత కోడింగ్ రాస్తారు, తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఎండ్ సైడ్ టైమింగ్ అనాలిసిస్ చేస్తారు. తర్వాత DFT, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ, ఇది ఒక వెరిఫికేషన్ మెథడ్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ బ్యాక్ ఎండ్కి వచ్చిన తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఒక పర్టికులర్ వెరిఫికేషన్ మెథడాలజీస్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఇంత కాంపాక్టెడ్గా ఎందుకు అని అంటే చిప్ మేకింగ్ అప్పుడు మనకి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయడం. సో అలా చిప్ టేప్ అవుట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ డ్రై టెస్ట్లు ఉంటాయి కొన్ని. ఎలా అంటే ఒక చిప్ని తీసుకొచ్చి దానికి మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ దాని మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తారు అకార్డింగ్ టు ద ఫ్యూచర్ సెట్. అలా ఒక చిప్ని ఏ లెవెల్స్ ఆఫ్ టెంపరేచర్లో, ఇప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర, హై టెంపరేచర్ దగ్గర, లో టెంపరేచర్స్ దగ్గర ఆ చిప్ ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తారు. అండ్ కంటిన్యూస్గా ఒక 48 hours కాదు, ఒక 30 days రన్ చేస్తే ఆ చిప్ హీట్ ఎక్కుతుందా ఏంటి సంగతి. సో ఇట్లా మల్టిపుల్ వెరిఫికేషన్ మెథడాలజీస్ ఉంటాయి. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ చిప్ ఆల్సో. ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ చిప్ కనుక మనకి ఎక్కడైనా హై టెంపరేచర్స్ వల్ల మనకి చిప్ పర్ఫార్మెన్స్ తక్కువగా వచ్చిందనుకోండి, అగైన్ మళ్ళీ బ్యాక్ టు ట్రేస్ ఇట్, మళ్ళీ వెనకాలకు వెళ్ళి వెరీలా కోడింగ్ రాసిన దగ్గర నుంచి ఎందుకు హీట్ డిసిపేషన్ వస్తుంది అలా డీబగ్ చేసుకుంటూ వస్తారు. అలా నీకు ఒక ప్రోడక్ట్ బయటికి రావాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 years ఆఫ్ వర్క్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్. సో వాట్ వుడ్ బి ద ప్రెషర్ ఇన్ VLSI? 4 to 5 years పనిచేస్తాం కదా, అండ్ ఏదైనా చిన్న డిస్రప్షన్ కూడా ఇట్ వుడ్ బి కాజింగ్ హ్యూజ్ డిస్రప్షన్ ఇన్ ద యాక్చువల్ టైమ్ లైన్ ఆఫ్ ద రిలీజ్. వాట్ ద ప్రెషర్ వుడ్ బి ఇన్ ద VLSI? జనరల్గా ప్రెషర్ అన్ని జాబ్స్లో ఉంటుంది, లైక్ అలానే VLSI జాబ్స్లో కూడా ప్రెషర్ ఉంటుంది. టైమ్ టు మార్కెట్ ఇంపార్టెంట్ కదా ప్రొడక్ట్ రావడం. అవును. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక సామ్సంగ్ ప్రొడక్ట్ ఆర్ఎల్స్ మొబైల్ ఫోన్ సో డేట్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. దానికి తగ్గట్టు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారు. ఆ డేట్కి రిలీజ్ అవ్వకపోతే యాజ్ ఏ కస్టమర్గా నువ్వు క్వశ్చన్ చేస్తారు కదా. డెఫినెట్లీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ గ్యాడ్జెట్ లవర్స్ అయితే గోల్ చేస్తారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టైమ్ లైన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాం. సో ప్రెషర్ అనేది ఉంటుంది, దట్ కుడ్ బి ఆల్వేస్ దేర్ ఇన్ ఎనీ స్ట్రీమ్. కరెక్ట్. రామాయణం అంతా అయిన తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు అసలు VLSI ఇంజనీర్ ఏం చేస్తారు? సో చెప్పాను కదా మల్టిపుల్ స్టేజెస్లో వర్క్ ఉంటుంది. సో నేను వర్క్ చేస్తుంది ఫ్రంట్ ఎండ్లో,
అంటే లైక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఆర్కిటెక్చర్ నుంచి కోడింగ్ దాకా, అంటే సింథసిస్ దాకా. సో ఈ మధ్యలో నేను ఏ వర్క్ అయినా చేస్తూ ఉంటాను. సో ఆర్కిటెక్చర్లో ఇన్వాల్వ్ అవుతుంటాను. సపోజ్ ఒక కస్టమర్ వచ్చారనుకోండి, నాకు సో పర్టికులర్స్ మీద నాకు ఒక చిప్ కావాలి. అసలు మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? ఏం చిప్స్ చేస్తారు కదా, ఎనీ ఎగ్జాంపుల్? రిక్వైర్మెంట్ చాలా సింపుల్ అండి. లైక్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ వాడుతున్నారు, 2.4 GHz మీద రన్ అవుతుంది. అక్కడి నుంచి నీకు హయ్యర్ ఎఫిషియన్సీ కావాలనుకున్నారు. అక్కడ నుంచి నాకు ఇంకా పర్ఫార్మెన్స్ పెరగాలి, మొబైల్ పర్ఫార్మెన్స్ పెరగాలి, స్పీడ్గా వర్క్ అవ్వాలి. సో ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో అలానే రిక్వైర్మెంట్స్ వస్తాయి మాకు. రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రాబ్లమాటిక్ కండిషన్. అలా రిక్వైర్మెంట్స్ తీసుకొని దాని మీద ఎగ్జిస్టింగ్ ఆర్కిటెక్చర్ ఉంటే ఎగ్జిస్టింగ్ ఆర్కిటెక్చర్ మీద, లేదంటే కొత్త ఆర్కిటెక్చర్ కావాలంటే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలి. సో అక్కడ మేము కస్టమర్కి ఎటువంటి ఫీచర్ సెట్స్ అడిగారు అంటే ఏ క్లాక్ ఫ్రీక్వెన్సీ మీద రన్ అవ్వాలి, ఎటువంటి డిస్ప్లే వాడాలి, అండ్ డేటా డైరెక్షన్ అనేది డ్యూయలా లేదంటే సింగిల్ డైరెక్షనా, మెమరీ సైజ్ అంతా, ర్యామ్ సైజ్ అంతా. సో ఇట్లా పర్టికులర్స్ అన్ని తీసుకొని దాన్ని తగ్గట్టు ఒక ఆర్కిటెక్చర్ ప్రిపేర్ చేసుకుంటాం. సో దాన్ని తగ్గట్టు కోడింగ్ రాసుకుంటాం. కోడింగ్ రాసుకున్న తర్వాత మేము ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్. ఫ్రంట్ ఎండ్లో కూడా మళ్ళీ మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. నేను డిజైన్ ఇంజనీర్ని. డిజైన్ ఇంజనీర్ డిజైన్ చేస్తాడు, వెరిఫికేషన్ ఇంజనీర్ వెరిఫై చేస్తాడు. వాళ్ళకి వెరిఫికేషన్ ప్యాటర్న్స్, కార్నర్ కేసెస్ కూడా ఉంటాయి. సో అందులో కూడా వెరిఫికేషన్ ఇంజనీర్స్ అనేది ఎలా చూస్తారంటే మల్టిపుల్ కవరేజెస్ తీసుకుంటారు. ఫంక్షనల్ కవరేజ్ ఒకటి తీసుకుంటారు అండ్ కోడ్ కవరేజ్, చివరిలో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయా లేదా ఇలా. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మీరు కోడ్ రాశారనుకోండి, దాంట్లో ఇఫ్ ఎల్స్ తీసుకున్నారు, మీకు కన్వీనియంట్గా ఇఫ్ రాసుకున్నారు, ఎల్స్ నాకు అవసరం లేదని వదిలేశారు. దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఉండకపోవచ్చు కదా. సో ఇప్పుడు VLSIలో నేను ఇఫ్ రాశాను, ఎల్స్ రాయలేదు, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ల్యాచెస్ ఫామ్ అవుతాయి. ల్యాచెస్ అన్న ఇప్పుడు అన్వాంటెడ్ గ్లిచెస్ రావడము. సో ఇట్లా రాసే ప్రతి లైన్ కూడాను సింథసైజబుల్ నేచర్ ఉండాలి. సింథసైజబుల్ నేచర్ అంటే మనం రాసిన ప్రతి కోడ్ హార్డ్వేర్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అలా. సో ఇప్పుడు సింపుల్ ఇఫ్ తీసుకొని ఎల్స్ రాసుకున్నాను, దానికి ఒక లాజిక్ గేట్ ఫామ్ అవుతుంది అలా. సో అలా దానికి కోడ్ కవరేజ్ తీసుకుంటారు. సో మనం కోడ్ రాసినప్పుడు ఎక్కడైనా ఎల్స్లు పెట్టకపోయినా ఆర్ఎల్స్ అది ఇంటెండెడ్ ల్యాచెస్ అయినా, సో ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో కోడ్ కవరేజ్ ఆల్వేస్ ప్రిఫర్ టు 99% to 100%. ఓకే. సో మీరు ఒక మాట మాట్లాడారు, కొన్నిసార్లు హీట్ డిసిపేట్ అవుతుంది అని. సో యూజువల్గా హీట్ డిసిపేట్ అవ్వడానికి మన మొబైల్ ఫోన్సే చూసుకున్నాం అనుకోండి, వేడెక్కిపోతూ ఉంటాయి. సో మీరు చెప్పిన హీట్ డిసిపేషన్ ఒక రీజనా? అది వన్ ఆఫ్ ద రీజన్. ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంపోనెంట్. ఫెయిల్యూర్ అంటే అది ఫుల్లీ ఫెయిల్యూర్ అని చెప్పను, బట్ సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఆర్ఎల్స్ కంటిన్యూస్గా ఒక కాంపోనెంట్ యూజ్ చేస్తున్నప్పుడు దాని నుంచి హీట్ డిసిపేట్ అవ్వడం. సో అది అది వన్ ఆఫ్ ద రీజన్, కంటిన్యూస్గా వాడడం వల్ల, లేదంటే ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రొడక్ట్ వల్ల. అయితే నా ఫోన్ లాంగ్ రన్నింగ్ ఉండాలంటే, ఎక్కువ కాలం వాడాలంటే ఏం చేయాలి నేను? నీ మొబైల్ ప్రాసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు మోర్ టెస్ట్ కేసెస్ ఇంక్లూడ్ చేసి రన్ చేసుకోవాలి. అంటే నేను ఎంత జాగ్రత్తగా వాడినా కానీ ఒక 3-4 years అది డిపెండ్స్. ఇప్పుడు హీట్ డిసిపేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. నాట్ ఆన్ ద హీట్ డిసిపేషన్, మేబీ ఆన్ ద పర్ఫార్మెన్స్ యాజ్ వెల్. కరెక్ట్. ఇక్కడ నేను ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు, వ్యాలిడ్ పాయింట్. ఎలా అంటే ఏజింగ్ ఆఫ్ ద కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ కంటిన్యూస్గా ఒక 5 years వర్క్ చేశారనుకోండి, దాని కెపాసిటీ తగ్గిపోతుంది. అంతెందుకు, మనమే ఉన్నాం ఒక 10 years నాన్ స్టాప్గా ఒక 10 hours పాటు వర్క్ చేస్తాం అనుకోండి, టైర్డ్ అవుతాం కదా. కాంపోనెంట్స్ కూడా అంతే. బట్ వాట్ ఇఫ్ ద కాంపోనెంట్ ఈస్ కెప్ట్ ఐడిల్? నేనే ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను, స్మార్ట్ ఫోన్ వాడకుండా ఇంట్లో పెట్టుకున్నాను ఒక 5-6 నెలలు. ఏమవుతుంది? దానివల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉందా? ఇప్పుడు రీసెంట్గా మీరు న్యూస్ వినే ఉంటారు, యుఎస్లో ఒక పర్సన్ నోకియా మొబైల్ని ఎప్పుడో పోయింది, రీసెంట్ డేస్లో తనకి కనబడింది తన స్టోర్ రూమ్లోనే ఎక్కడ, స్టిల్ అది వర్క్ అవుతూనే ఉంది. అవును. కానీ అదే సినారియో స్మార్ట్ ఫోన్కి వర్క్ అవ్వదు. ఎందుకు అని అంటే, స్మార్ట్ ఫోన్లో నువ్వు ఒక అప్లికేషన్ రన్ చేయాలి అంటే నీకు మొబైల్ ఆన్ అవుతుంది, మొబైల్తో పాటు ఇచ్చిన అప్లికేషన్స్తో వాడుకుంటే యాజ్ యూజువల్ రన్ అవుతుంది. కాకపోతే మొబైల్ ఫోన్ ఆన్ చేసిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఓకే, మారిపోతా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్,
ఐ విల్ బి ఏబుల్ టు యూస్ ద యూ కెన్ యూజ్ మొబైల్ యాజ్ యూజువల్. బట్ మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకుంటారో అండ్ ఇన్బిల్ట్ యాప్స్ ఉంటాయి కదా, ఇన్బిల్ట్ యాప్స్ కానీ లేదంటే డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ కానీ ఇవన్నీ కూడాను వర్షన్ టు వర్షన్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ యాప్ ఉంది. వన్స్ అపాన్ ఏ టైం ఒక 10 MB ఉండేది, బట్ ఇప్పుడు 40, 50, 60 పెరుగుతుంది. అప్లికేషన్ సైజ్ పెరుగుతుంటుంది. సో ఇప్పుడు అలా అప్లికేషన్ సైజ్ పెరిగినప్పుడు ఎక్కువ ర్యామ్ యూటిలైజ్ చేసుకుంటుంది ఆ అప్లికేషన్. సో మీ 5 years బ్యాక్ మీ ర్యామ్ ఒక 2 GB అనుకోండి, ఇప్పుడు అప్లికేషన్ సైజ్ పెరగడం వల్ల 2 GB సరిపోవట్లేదు, ఫోన్ స్ట్రక్ అవుతుంది. VLSIకి చాలా ఫ్యూచర్ ఉందని మాట్లాడుకుంటున్నాం, అండ్ ఈ VLSIని యూజ్ చేసుకొని చాలా చిప్స్ క్రియేట్ చేస్తారని కూడా చెప్పారు. సో అసలు ఈ చిప్స్ అన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ ఏంటి VLSIది? సో VLSIకి వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి. సో లెట్స్ టేక్ మొబైల్ ప్రాసెసర్స్, ల్యాప్టాప్ ప్రాసెసర్స్, సో ఇక్కడ వాడతారు. అండ్ ఆటోమోటివ్, అటానమస్ డ్రైవింగ్ కార్స్. సో బయట ప్రజెంట్ ఇప్పుడు L3 అటానమస్ కార్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ R&D రన్ అవుతుంది, R&D అండ్ వర్క్ ప్రొడక్ట్స్ రన్ అవుతున్నాయి L5కి. L5 ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇక్కడ R&D జరుగుతుంది. అండ్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎలాంటి ఆటోనమస్ టెక్నిక్స్ ఇద్దామని చెప్పి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆటోమోటివ్ ఫీల్డ్లో వాడతారు. అండ్ రీసెంట్గా AI అండ్ ML మీద చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ VLSI కంపెనీస్. నాట్ ఓన్లీ VLSI కంపెనీస్, మిగిలిన సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా AI అండ్ ML మీద ఫోకస్ పెడుతున్నాయి. సో లెట్స్ టేక్ ఎన్విడియా AI అండ్ ML మీద హ్యూజ్ R&D పెడుతుంది. సో వాళ్ళ ఎన్విడియా ప్రొడక్ట్స్ మార్కెట్లో తొందరలో వచ్చేస్తాయి. సో ఇట్లా AI అండ్ ML మీద ఉంటాయి. సో ఎవ్రీవేర్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ సెమీ కండక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ మాట్లాడుకుంటున్నాం, అండ్ ఇంటెల్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ చిప్ మేకింగ్ కంపెనీ ఎర్లియర్. IBM కూడా ఫస్ట్ సూపర్ కంప్యూటర్ క్రియేట్ చేసింది కదా. సో వాట్స్ ద యాక్చువల్ రీజన్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ద ఇంటెల్ అండ్ IBM, అండ్ వాట్స్ ద రీజన్? మీరు చెప్పినట్టు ఎన్విడియా R&Dలో కొద్దిగా స్పెండ్ చేయడం వల్ల దే ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ అంటున్నారు ఇప్పుడు. సో వాట్స్ ద యాక్చువల్ రీజన్? That's true. IBM was the first company introduces the super computer. బట్ ఇప్పుడు IBM ఉందా? లేదు. సో ఏ కంపెనీ ఎదుగుదలకైనా, ఏ కంపెనీ గ్రోత్కైనా కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఫోర్స్ అండ్ వాళ్ళ స్కిల్ఫుల్నెస్ అండ్ కంపెనీ తీసుకునే స్ట్రాటజిక్ డెసిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు IBM అండ్ ఇంటెల్ తీసుకున్నాం. ఇంటెల్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇంటెల్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సెమీ కండక్టర్స్, బట్ ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంది. ఎందుకు అని అంటే, ఓకే లెట్స్ టేక్ ఇన్ ఇంటెల్ ఫస్ట్. సో ఇంటెల్ అప్పట్లో X64 ప్రాసెసర్స్ని బాగా ఇంట్రడ్యూస్ చేసి దాని పర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించి అక్కడ ఆ ప్రాసెసర్ని ఎక్కువ వాడారు. దాని తర్వాత ARM ఆర్కిటెక్చర్ వచ్చింది. ARM ఆర్కిటెక్చర్ని వీళ్ళు అంతగా ఓన్ చేసుకోలేకపోయారు. దే లే అండ్ ద సేమ్ ఆర్కిటెక్చర్ వాట్ దే హ్యావ్ ఫాలోడ్ బిఫోర్. సో ARM ఆర్కిటెక్చర్లో వాళ్ళ యూజెస్ ఏంటి? లో పవర్ మాడ్యూల్స్ లో పవర్ యూటిలైజేషన్, స్పీడ్. సో ఇవన్నీ ARM ఆర్కిటెక్చర్ స్పెషాలిటీస్. బట్ వీళ్ళు అంతగా అడాప్ట్ చేసుకోలేదు. సో టెక్నాలజీ మైగ్రేట్ అవ్వలేదు వీళ్ళు. అది వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్, దానిలో మెయిన్ ఫోకస్ అంతా ఫౌండరీ బిజినెస్ మీద పెట్టారు. ఫౌండరీస్ అంటే చెప్పాను కదా ఇందాక, చిప్ను తయారు చేయడానికి ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఓన్లీ 3 to 4 కంపెనీస్ మాత్రమే ఉన్నాయని. సో అట్లా వీళ్ళు ఇంటెల్ కూడా ఫౌండరీ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అండ్ చిప్ మేకింగ్ మీద కొంచెం R&D తగ్గించేసింది. అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ స్ట్రాటజిక్ మూమెంట్ లేదు. సో వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసింది. వన్స్ అపాన్ ఏ టైం AMDని ఇంటెల్ అక్విజిషన్ డీల్ దాకా వచ్చింది. బట్ ఇప్పుడు AMD ఎక్కడో ఉండిపోయింది, ఇంటెల్ ఇక్కడే ఉండిపోయింది. కరెక్ట్. ఎస్, AMD ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంటెల్ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఎస్. అండ్ ఇంకొకటి టైమ్ టు మార్కెట్. సో ఏ ప్రొడక్ట్ అయినా సక్సెస్ అవ్వాలంటే విత్ ద బెస్ట్ ఫీచర్స్, బెస్ట్ టైం, రైట్ టైం టు ద మార్కెట్, ఇవి ఇంపార్టెంట్. సో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ తీసుకొని ఆ మిస్టేక్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకునే లోపే వాళ్ళ కంపెనీ ప్రజెంట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ బిజినెస్ కూడా స్టిల్ ఫౌండరీ మీదే ఉంది. చిప్ మేకింగ్ మీద ఆల్మోస్ట్ ఆల్ చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. అండ్ IBM కూడా సేమ్. సో IBM ఇంటెల్ నుంచి ఈ లెసన్స్ నేర్చుకోవచ్చు. రైట్ టైం టు ద మార్కెట్ ఒకటి, నెక్స్ట్ టెక్నాలజీ మైగ్రేట్ అవ్వకపోవడం. సో ఆల్ ది స్ట్రాటజిక్
ఆల్ దీస్ స్ట్రాటజిక్ డెసిషన్స్ కూడా తీసుకోకపోవడం, ఇవన్నీ కలిపి కంపెనీ డౌన్ఫాల్కి రీజన్ అయినాయి. సో ఇప్పుడు ఐబిఎం ఆల్మోస్ట్ ఆల్ సెమీ కండక్టర్స్లో చాలా అంటే చాలా తక్కువ, చాలా అంటే చాలా వెనకబడిపోయి ఉంది. అండ్ ఐబిఎం కూడా అంతే. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా ఓకే మా దగ్గర సూపర్ కంప్యూటర్ ఉంది, బట్ వాట్ నెక్స్ట్? టెక్నాలజీ మైగ్రేట్ అవ్వాలి కదా. అదే సూపర్ కంప్యూటర్, అదే ఒకప్పుడు కంప్యూటర్ ఇంత పెద్దగా ఉండేది, అక్కడి నుంచి ఇప్పుడు చిన్నదైంది. సో అవన్నీ వాళ్ళు R&D పెట్టుకోలేదు, పెట్టుకున్న దాన్ని అంత ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు. సో అది దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ డౌన్ఫాల్ ఆఫ్ ఐబిఎం అండ్ ఇంటెల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఎన్విడియా తన కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి వాళ్ళ మెయిన్ మోటో వల్ల ఆ సిపియుని ఇంటెల్ వాళ్ళ సిపియుని టార్గెట్ చేసి వచ్చిన కంపెనీ ఎన్విడియా. ఇంటెల్ ఆ సిపియు ప్రాసెసర్ కాదు, అది చిన్నగా అవుతుంది, ఇప్పుడు గేమింగ్ పర్పస్లో ఆ సిపియుని వాడలేము. సో ఇట్లా హెవీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఇట్లా డిసడ్వాంటేజెస్ సిపియులో ఉన్న డెప్స్ అన్నిటిని తీసుకొని వాళ్ళు ఆర్ఎండి చాలా చేస్తారు. టు బి ఫ్రాంక్ 10 to 15 years పాటు ఆర్ఎండి చేసుకొని వాళ్ళ జీపీయూని రిలీజ్ చేస్తారు తర్వాత. సో సిపియు వర్సెస్ జీపీయూ కంపేర్ చేస్తే జీపీయూ పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్సలెంట్. సో ఇప్పుడు అలా జీపీయూ ప్రాసెస్ మీద వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని సూపర్ సక్సెస్ అవ్వడం. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఏ ల్యాప్టాప్ చూసినా ఒకప్పుడు ఇంటెల్ i6 or i7 or i9 ప్రాసెస్ ఆ కోర్ వాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎన్విడియా కోర్స్ వాడుతున్నారు. సో ఇన్ సడన్ ఫాల్ ఆఫ్ ఇంటెల్ అండ్ సడన్ రైజ్ ఆఫ్ ఎన్విడియా. ఇట్స్ నాట్ ఎ సడన్ రైజ్, మేబీ దే టుక్ 15 years in R&D for NVIDIA. And lastly, any advice for the freshers who want to come into VLSI or these different streams in CE? ఇఫ్ ఎవరైనా VLSI స్ట్రీమ్లోకి రావాలి, వాళ్ళకి ఎలాంటి ఎంతూజియాస్టిక్ ఫెలోస్ ఎవరైనా ఉంటే ఎర్లీ ఇన్ గ్రాడ్యుయేషన్, వెన్ దే ఆర్ ఇన్ గ్రాడ్యుయేషన్ మినీ ప్రాజెక్ట్స్ చేయడం, ఈ వెరిలాగ్ సిస్టమ్, వెరిలాగ్ ఆర్ VHDL లాంగ్వేజెస్ వాళ్ళు అప్పుడే కొంచెం ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కాలేజీలో టూల్స్ ఉంటాయి, వాటికి లైసెన్సులు ఉంటాయి, వాళ్ళకి టైం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్లో వాళ్ళు చాలా నేర్చుకోగలరు. సో అక్కడ నేర్చుకొని ఇఫ్ ఇన్ కేస్ బీటెక్ అయితే బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్, ఎందుకు ప్రాపర్ అన్నానంటే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్ ఇన్స్టిట్యూట్ చూసుకొని అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం, అండ్ తర్వాత VLSI ఫ్రెషర్గా ఎంటర్ అయిపోవచ్చు. ఇఫ్ దే ఆర్ ఇన్ ఎంటెక్ ఫ్రమ్ గుడ్ టైర్ యూనివర్సిటీస్, దెన్ డైరెక్ట్గా ఇంటర్న్షిప్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ an intern can get a 40,000 stipend from good companies. 40,000 stipend ఇస్తారు అంటే వాళ్ళ జీతాలు ఇంకే రేంజ్ లో ఉంటాయి. Salaries for junior level they can get up to 20 lakhs and junior level ki and mid senior level up to 30 to 40 and seniors can get up to 1 crore. Seniors అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు? It depends. Like 10 plus years, 10 to 20 years kind of experiences. And more than 20 years పైన ఉన్న వాళ్ళు డైరెక్టర్ లెవెల్లో ఉంటారు ఆబ్వియస్లీ. అలాగే షేర్స్ ఇస్తారు. అండ్ రీసెంట్గా వినే ఉంటారు. సో ఎన్విడియా ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఆల్ మిలియనీర్స్ అయిపోయారు ఆ షేర్ ప్రైస్ పెరగడం వల్ల. డెఫినెట్లీ. సో కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ మేక్స్ దెమ్ మిలియనీర్స్. ఖచ్చితంగా. ఈ మధ్య రీసెంట్గా స్విగ్గీ కూడా మిలియనీర్స్ చేసింది ఇండియాలో. కరెక్ట్. సో మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో చాలా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్, రమేష్. Thanks Bhaskar for inviting me and to be part of this career guidance series. Thank you. Thank you. Thanks for making this happen.